Hi everyone, welcome to Chatter Podcast, where Tooth Talks turns into Truth Talks. And where we're going to share a lot of stories even Netflix can't imagine. Exactly, sir. And today's episode is how patients' habits drive us crazy. Yes, the adrenaline rush has begun already. ఫస్ట్లీ లేట్ కమ్మర్స్ 10 o'clock అపాయింట్మెంట్ అయితే 10:45కి వచ్చి సార్ ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేశారా ప్లీజ్ వేరే దగ్గరికి వెళ్ళాలి అని అంటారు. ఎలా డీల్ చేయాలి సార్? Still, India is in a transition zone where people కంప్లీట్గా వాళ్ళకి కొంతమందికి టైం సెన్స్ అర్థం కాకపోవచ్చు, కొంతమంది టైమింగ్ మెయింటైన్ చేయాలన్నా చేయలేకపోవచ్చు బికాస్ ఆఫ్ దేర్ జియోగ్రఫిక్ లొకేషన్, క్లైమేటిక్ కండిషన్, ట్రాఫిక్స్, దిస్ ఆల్ థింగ్స్ వాళ్ళ టైం మేనేజ్మెంట్ ఇష్యూని ఎప్పుడూ ఇబ్బంది పెడతానే ఉంటుంది. అండ్ వీ నీడ్ టు హ్యావ్ ఎ కైండ్ హార్ట్ అండ్ డీలింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ మేక్ షూర్ దట్ వీ అటెండ్ అవర్ పేషెంట్స్ కన్సిడరింగ్ దేర్ రిక్వెస్ట్స్. ఓకే సార్, ఫస్ట్ అపాయింట్మెంట్ ఏదోలాగా నేను ట్రీట్మెంట్ చేస్తాను. బట్ వాట్ అబౌట్ ద పేషెంట్ దట్ హ్యాస్ కమ్ ఆన్ టైమ్ ఎట్ 10:30? ఆ పేషెంట్ ఎలా డీల్ చేయమంటారు నన్ను? ఇలాంటి ఛాలెంజెస్ ఎవ్రీడే డే టు డే ప్రాక్టీస్లో ప్రతి డెంటిస్ట్కి వచ్చేవే. బట్ వీ నీడ్ టు హ్యావ్ దట్ స్మార్ట్నెస్ అండ్ అలొకేషన్ ఆఫ్ టైమ్ సో దట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయడానికి కూడా మనకి యాంపిల్ ఆఫ్ టైమ్ మెయింటైన్ చేయాలి. దట్ ఈస్ వేర్ ద బిగ్గర్ సెటప్ ప్లే వైటల్ రోల్, వేర్ వీ కెన్ హ్యాండిల్ ఇలాంటి మిస్డ్ అపాయింట్మెంట్ కేసెస్ కానీ ఏదైనా సరే హ్యాండిల్ చేయడానికి అప్పర్ ఎడ్జ్ ఉంటుంది. లేటే కాకుండా ట్రీట్మెంట్ కూడా ఫాస్ట్గా కావాలంటారు సార్. దే ఆస్క్ ఫర్ రూట్ కెనాల్, క్రౌన్ ప్రెప్స్ అండ్ వైట్నింగ్ ట్రీట్మెంట్స్ అన్నీ వాళ్ళకి 5 minutesలో అయిపోవాలి సార్. హౌ ఇస్ దిస్ ఈవెన్ పాసిబుల్? వెల్, మన కంట్రీలో పేషెంట్స్కి డెంటల్ ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ ఉంటుంది. దానివలన వాళ్ళకి ఏ ప్రొసీజర్కి ఎంత టైం అలొకేట్ చేయాలో తెలియకపోవడం వలన ఈ మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. దిస్ ఈజ్ వేర్ మనం పేషెంట్ కూర్చోబెట్టుకుని ఏ ప్రొసీజర్కి ఎంత టైం పడుతుంది, అట్ ద సేమ్ టైం ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ ఆన్ టైం, ఇవన్నీ మనం కౌన్సిల్ చేసి స్టార్ట్ చేసుకోవాలి. సో దట్ వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది దట్ దిస్ ప్రొసీజర్ ఇస్ గోయింగ్ టు టేక్ లాట్ ఆఫ్ టైమ్ అని. దెన్ పేషెంట్స్ విల్ కోఆపరేట్. నెక్స్ట్ హ్యాబిట్ సార్, ఎస్, పెయిన్ లేదు టైప్ ఆఫ్ పేషెంట్స్. వీళ్ళు ఉంటారే, పెయిన్ లేదు అంటారు సార్. అండ్ సడన్లీ వాళ్ళ మౌత్ ఓపెన్ చేసి టూత్ కండిషన్ చూస్తే కంప్లీట్లీ బ్రేక్ అయిపోయి ఉంటుంది, మొత్తం పుచ్చిపోయి ఉంటుంది. ద మూమెంట్ విత్ టచ్ ది టూత్ కరెంట్ షాక్ కొట్టినట్టు సడన్గా జంప్ అవుతారు సార్. మోస్ట్ ఆఫ్ ద డెంటల్ ట్రీట్మెంట్స్ ప్రాథమిక దశలో పెయిన్ ఉండదు. అది ముదిరి బాగా స్ప్రెడ్ అయిన తర్వాతనే పెయిన్ ఇనిషియేట్ అవుతుంది. సో చాలామందికి పెయిన్ లేకపోవడం వల్లనే ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే వరకు వెయిట్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద రీజన్ ఇనిషియల్ స్టేజ్లో పెయిన్ ఉండదు. వన్స్ వీ టచ్ ఇట్, ఇట్ కెన్ అగ్రివేట్. చాలాసార్లు పేషెంట్ పన్ను ప్రాబ్లమ్ కింద ఉంటే పైన అనుకుంటారు, పైన ఉంటే కింద అనుకుంటారు. బికాజ్ మన టూత్ ఆర్ టైనీ ఆర్గన్స్ విచ్ ఆర్ వెరీ ప్లేస్డ్ వెరీ నియర్ బై. దానివలన వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. సమ్ టైమ్స్ ఈవెన్ ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ఈవెన్ ఎ బర్డింగ్ డెంటిస్ట్ యాజ్ వెల్. డెఫినెట్లీ సార్. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఫుడ్ లవర్స్. ఎస్, మనం ప్రొసీజర్ ముందు ఎంత చెప్పినా ఎనస్థీషియా మొత్తం మీకు వేర్ ఆఫ్ అయిపోయిన తర్వాతే తినండి, అప్పుడే తినేయొద్దు అని చెప్తే సాయంత్రానికి మెసేజ్ వస్తుంది సార్, ఐ హ్యాడ్ బిర్యానీ అని, ఐ హ్యాడ్ కబాబ్ అని. ఏం చేయమంటారు సార్? ఈ ఫుడ్ లవర్స్ ఎప్పుడు డెంటిస్ట్కి ఛాలెంజ్ ఇస్తూనే ఉంటారు. సి వాట్ ఎవర్ వి టెల్, ద హోల్ పర్పస్ పన్నును కాపాడడం తినడానికే. సో వాళ్ళకి తింటే కంఫర్టబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలనుకుంటారు. బట్ అట్ ద రాంగ్ టైమ్ సమ్ టైమ్స్ పన్ను తీసిన 3 hours ఎంతో మనం తినొద్దని చెప్తాం అనస్థీషియా తగ్గే వరకు. కొంతమంది తెలియక తింటారు, వాళ్ళ లిప్ని కానీ చీక్ని కానీ కొరుక్కుంటారు. ఇన్ఫ్యాక్ట్ దట్ ట్రబుల్స్ ఎలాట్ దాన్ ద డెంటల్ ఎక్స్ట్రాక్షన్. బట్ మనము వాళ్ళకి కౌన్సిల్ చేసే విధానంలో ఉంటుంది. ద వే హౌ వీ ప్రాక్టీస్ డెంటిస్ట్రీ హ్యాస్ టు బి డిఫరెంట్. దెన్ పేషెంట్కి అర్థమవుతుంది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది. దే నెవర్ ఫాలో అవర్ ఇన్స్ట్రక్షన్స్ సార్. సి పేషెంట్ కావాల్సిన ప్రాబ్లం ఎప్పుడూ తెచ్చుకోరు.
మనం ఇన్‌స్ట్రక్షన్స్ ఎంత బాగా, ఎంత క్లియర్‌గా చెప్తున్నాం అనేది ప్లే వైటల్ రోల్ ఇక్కడ. సో, మనము ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. మన టీమ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మనం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ప్రింటెడ్ ఫార్మాట్‌లో ఇవ్వచ్చు. వాళ్ళకి వాట్సాప్ చేయొచ్చు. 3, 4 టైమ్స్ రిపీటెడ్‌గా వాళ్ళ బ్రెయిన్‌లోకి వెళ్తే దెన్ వాళ్ళకది గుర్తుంటుంది. అప్పుడు వాళ్ళు ఫాలో అవ్వడానికి ఛాన్సెస్ పెరుగుతాయి. మనం రొటీన్‌గా చెప్పినట్టు రోజుకొకసారి చెప్పినట్టు చెప్పేస్తే కొంత అర్థమవుతది. కొంత మిస్ అవుతా ఉంటారు. సో, మిస్ అవ్వకుండా ఉండేలాగా ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్. కరెక్ట్ సార్. అండ్ హియర్ కమ్స్ ది మిత్ సార్. యెస్. ఎప్పుడు పేషెంట్స్ టూత్ క్లీనింగ్ అంటే చాలు భయపడిపోతారు. టూత్ లూజ్ అయిపోతాయి అంటారు. క్లీనింగ్ చేయించుకోవడానికే ఇష్టపడరు. వెల్ నేను ప్రాక్టీస్ చేసి 27 ఇయర్స్ అయింది. ఈ 27 ఇయర్స్ నుంచి నేను వింటున్న మిత్ ఇది. ఆహ్, పళ్ళు క్లీన్ చేస్తే కదిలిపోతాయనేది. అది వాస్తవానికి పళ్ళు టైటన్ అవుతాయి. వెల్ ఇనీషియల్లీ కొంతమందికి ఆ మైల్డ్ మొబిలిటీ కనపడొచ్చు బికాస్ ఆఫ్ దేర్ పెరియోడాంటల్ స్టాటస్. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ అది టైటన్ అవుతాయి. ఇంకా హెల్తీగా అవుతాయి. గమ్ హెల్తీగా అవుతుంది. టీత్ ఇంకా స్ట్రాంగ్ అవుతాయి. ఇది మనం ఎడ్యుకేట్ చేయడంలో ఉంటుంది. సో, డెంటిస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేటింగ్ అవర్ పేషెంట్స్ అండ్ మోటివేటింగ్ దెమ్, మేకింగ్ దెమ్ అండర్స్టాండ్, క్లియర్ ఆల్ దేర్ డౌట్స్ అండ్ ఎస్పెషల్లీ మిత్స్. అసలైన మిత్స్ అంటే హోమ్ రెమెడీస్ సార్. ఒక సిచ్యువేషన్ సార్. ఆహ్, నేను యాక్చువల్లీ ఒక ఓపీలో ఒక పేషెంట్ అన్నారు, "పెయిన్ వచ్చిందమ్మా. ఇలా నేను లవంగం పెట్టానని." పెట్టానంటే జస్ట్ అలా పెట్టి తీసేస్తారనుకుంటారు కదా సార్. తీరా చూస్తే పంటి లోపలికి పెట్టేశారు సార్ మొత్తం అంతా. సీ ఈ హోమ్ రెమెడీస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. పూర్వకాలం ఎప్పటినుంచో ఎగ్జిస్టింగ్ అయ్యి ఉన్నవే. అలా లవంగం చాలామంది పెట్టుకుంటా ఉంటారు. నా లెక్క ప్రకారం ఇట్స్ జస్ట్ ఎ ప్లెసిబో. కొంతమంది చాలా స్ట్రేంజ్‌గా చెప్తారు. నోట్లో నీళ్లు పెట్టుకొని ఉంచుకుంటే పెయిన్ తగ్గుతుంది. ఊసేయగానే నొప్పొస్తుందంటారు. ఇట్స్ జస్ట్ ఎ ప్లెసిబో. వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ప్లే వైటల్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ దిస్ మిత్స్. ఈ మిత్స్‌లో నేను నిన్నొక క్వెషన్ అడుగుతాను. ఓకే నీ సార్. ప్రకారం స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్ ఏదనుకుంటున్నావు? స్ట్రాంగెస్ట్ అంటే మన పేషెంట్స్ అందరూ ఏదన్నా వస్తే డోలోనే కదా సార్ వేసుకుంటారు. అది మైల్డెస్ట్. వాట్ అవునా? పేషెంట్స్ ప్రకారం వాట్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ పెయిన్ కిల్లర్? ఏమో సార్. సర్వవ్యాధి నివారిణి అమృతాంజన్. అవును సార్. ఈ బామ్స్‌కొచ్చేసరికి పేషెంట్ నొప్పంటే చాలు. బామ్ రాసేసుకుంటారు. అదేమో ఇంత వాచిపోతుంది బుగ్గ. మనకి చిన్నప్పటి నుంచి మన డీఎన్ఏలో వచ్చేసింది ఏంటంటే ఏ నొప్పి వచ్చినా సరే, తలనొప్పి వచ్చినా, నడుము నొప్పి వచ్చినా మనం అమృతాంజన్ యాడ్స్ చూసి చూసి పాపం కొంతమంది తెలియక పేషెంట్స్ అమృతాంజన్ అప్లై చేసుకుంటూ ఉంటారు వాళ్ళ పెయిన్ వచ్చిన చోట. కొంతమంది ఇంట్రావరల్ అప్లికేషన్ కూడా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ వేర్ వాళ్ళ ప్రాబ్లం పెరిగి పెద్దదయ్యి అమృతాంజన్ విల్ వర్క్ లైక్ ఏ బాంబ్ టు దెమ్. సో, వాళ్ళ సమస్య ఇంకా పెద్దది చేసుకొని అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వస్తూ ఉంటారు. వెరీ పిటీ బట్ స్టిల్ వీ హావ్ టు యాక్సెప్ట్ ఇట్. అండ్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఎడ్యుకేషన్ ప్లే వైటల్ రోల్ ఇన్ అవాయిడింగ్ ఆల్ దీస్ మిత్స్. నో డౌట్ అమృతాంజన్ చాలా చక్కటి బామ్ అయి ఉండొచ్చు. కానీ పంటి నొప్పికి మాత్రం అది పనిచేయదు. సార్ ద గ్రేటెస్ట్ మిత్స్ ఆఫ్ ఆల్. పన్ను మీద పన్ను. ఎలా సార్ చెప్పేది వీళ్ళకి? దిస్ ఇస్ అ సూపర్ మిత్. చాలామంది నా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన కొత్తలో ఇలాగ చాలామంది ఉండేవారు. వాళ్ళ నానమ్మలు వద్దనేవారు అదృష్టం పోతుందని. బట్ సమ్‌హౌ ఈ మిత్ ఇప్పుడు చాలా వరకు ఓవర్‌కమ్ అయింది. ఇప్పుడు చాలామంది చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఆర్థోడాంటిక్ కరెక్షన్స్‌కి వస్తున్నారు, చేయించుకుంటున్నారు. బట్ స్టిల్ చాలా ఫన్నీయెస్ట్ మిత్ పన్ను మీద పన్ను ఉంటే అదృష్టం అనేది. ఇప్పటికి ఇంకా కొంతమంది సొసైటీలో బిలీవ్ చేస్తారేమో. ఐయామ్ నాట్ ష్యూర్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ చాలా వరకు ఓవర్‌కమ్ అయిందనే అనుకుంటున్నాను. జోక్స్ అపార్ట్ ఫ్రెండ్స్, డెంటల్ ప్రాబ్లమ్స్‌ని చాలా సింపుల్‌గా అవాయిడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ చెకప్స్ ద్వారా బై బ్రషింగ్ 2 టైమ్స్ ఎ డే. అలాగే గూగుల్‌ని ఫాలో అవ్వకుండా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రాథమిక దశలోనే మీ డెంటిస్ట్‌ని కన్సల్ట్ చేసి మీ ప్రాబ్లమ్స్‌ని చాలా ఈజీగా ప్రివెంట్ చేసుకోవచ్చు. యాజ్ వి సే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. ఇలా స్టోరీస్ చెప్పుకుంటూ పోతే చాలా స్టోరీస్ ఉంటానే ఉంటాయి. అవును సార్. బికాస్ దేర్ ఇస్ ఎ స్టోరీ బిహైండ్ ఎవ్రీ స్మైల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యూ వెల్కమ్. ఇట్ వాస్ సచ్ అన్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఫన్నీ టాక్ విత్ యూ.
For more such content, do follow our podcast.